తమిళనాడులో ఒక కొత్త వెబ్ సిరీస్ వచ్చింది. మిస్టర్ ఎక్స్ అన్నటువంటిది రైట్ చేశారు. ఏంటయ్యా ఇది అంటే ఒకప్పుడు చైనాతో భారతదేశం కలిసి చేసినటువంటి ఒక వ్యవహారానికి సంబంధించినటువంటి స్టోరీని. ఇది యాక్చువల్గా ఆ మధ్యన మన ఉత్తరాఖండ్ దగ్గర జరిగినటువంటి, అక్కడ ఒక్కసారిగా అకస్మాత్తుగా వరదలు వచ్చేసి దాదాపు 100-180 మంది దాకా ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది దెబ్బతిన్నారు. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు చెప్పింది ఏంటంటే, మా ఏరియాలో ఏదో అణుబాంబులు లాంటి పదార్థాలు వాడారు, రేడియో అణుధార్మిక పరికరం మూలంగానే మా ఏరియాలో వచ్చింది ఈ వరదలు, ప్రళయం వచ్చిందంటూ తపోవన్ ఏరియాకి చెందినటువంటి రైనీ గ్రామస్తులు ఆరోపించారు. అయితే అసలు విషయం ఏంటి ఇది అంటే, 1965లో చైనా అణుపరీక్షలు జరిపింది. క్షిపణి ప్రోగ్రాం మీదన అమెరికాకి అప్పట్లో సందేహాలు ఉన్నాయి. చైనాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం అప్పట్లో అమెరికన్ గూఢచార సంస్థ CIA భారత్ సహాయం కోరింది. భారత్తో కలిసి ఇది 65లో అనమాట. వాళ్ళు ప్లాన్ చేసింది ఏంటయ్యా అంటే, ఒక ఏదైతే ఈ అణుధార్మికతతో నడిచే ఒక స్పైయింగ్ పరికరాన్ని, అంటే నిఘా పరికరాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలనుకున్నారు. ఏది పైన కొండపైన పెట్టి అక్కడి నుంచి చూడాలనుకున్నారు. ఇండియా సహకారం తీసుకుని నందాదేవి పర్వత పంక్తి మీదకి ఓ టీం బయలుదేరారు. అయితే ఆ మంచు కరగటం, అక్కడ ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో చేతిలో తీసుకెళ్లిన ఎక్విప్మెంట్ వదిలేసి పారిపోయి బతుకు తీవుడా అని రావాల్సి వచ్చింది. అలాగా అది మంచులో కూరుకుపోయింది. అది అణుధార్మికతతో నడిచేటటువంటి వ్యవస్థ. అది రేడియో యాక్టివ్ పదార్థం ఉన్నటువంటి పవర్ జనరేటర్. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అది బయటికి రాలేదు. అయితే మామూలుగా అణుధార్మికతతో ఉండేటటువంటి రేడియో యాక్టివ్ ఏరియా ప్రమాదకరం కాబట్టి ఆ ప్రాంతాన్ని సీజ్ చేశారు, ఎవరిని ఉండొద్దన్నారు. కానీ అది మంచు అడుగు నుంచి బయటికి తీయాలంటే కష్టమైనటువంటి పరిస్థితి, చాలా ప్రమాదకరమైనటువంటి, అందుకనే ఆగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ వ్యవహారానికి సంబంధించి చర్చ ఎందుకు వచ్చిందయ్యా అంటే, మళ్ళీ ఈ వ్యవహారానికి అంటే ఆ సినిమా వెబ్ సిరీస్ తీయడం వలన వచ్చింది. దాన్ని ఏదో వెతికేటటువంటి కోణంలో నుంచి తమిళకి సంబంధించినటువంటి ఒక వెబ్ సిరీస్ తయారు చేశారు.